తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పాత పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఉద్యోగస్తుల విషయంలో కూడా పూర్తిగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు రికమెండ్ చేసిన వాళ్ళు, పక్క రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్ వచ్చిన వాళ్ళు అనేకమైన సంస్థల్లో కీలకమైన విభాగాల్లో ప్రధాన అధికారులను నియమించే ప్రక్రియ కొనసాగుతుంది. ఉద్యోగాల విషయంలో ఇప్పటికే మోసం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే ఉద్యోగాలలో కూడా పక్క రాష్ట్రం వాళ్ళకి అనుకూలంగా నిబంధనలు మారుస్తున్నారు. ప్రత్యేకించి నీళ్ల విషయంలో ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేయడమే నీళ్లపైన, నదుల పంపకాలపైన కొట్లాట మొదలుపెట్టి జలసాధన ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మా నీళ్లు మా హక్కు, కృష్ణా గోదావరిలో మా వాట మాకు రావాలని చెప్పి కొట్లాట మొదలుపెట్టిన తర్వాతనే ఒకవైపు పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, కలవకుర్తి ఎత్తిపోతలు కావచ్చు, మరొక వైపు కొత్తగా దేవాదులు కావచ్చు, కాంతనపల్లి కావచ్చు, రకరకాల పేర్ల మీద తెలంగాణకు మీకు నీళ్లు ఇస్తున్నామని చెప్పి కనీసం డ్రామాలైనా మొదలుపెట్టిండ్రు ఆనాటి సమైక్యాంధ్ర పరిపాలకులు. ఆయన చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే ఆ రకంగా ఉద్యమ సందర్భంలోనే కొట్లాడుతూ